అంతర్జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దేశాల మధ్య సంబంధాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ఆ కోవలోనిదే భారత్ దుబాయ్ మధ్య రిలేషన్స్. యుఏఈ అధ్యక్షుడు 2 గంటల భారత పర్యటన కోసం 4 గంటలు ప్రయాణం చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అంతే సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. ఢిల్లీలో ఇద్దరు నేతల సమావేశాలు, చర్చలు, వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం. భారత్ యుఏఈల మధ్య దశాబ్దాల అనుభవం ఉంది. భారత్ నుంచి ఉపాధి కోసం వెళ్లే దేశాల్లో గల్ఫ్ దేశాల్లో యుఏఈ ప్రముఖమైంది. యుఏఈ అధ్యక్షుడు అత్యవసరంగా భారత పర్యటనకు రావడం చర్చనీయాంశంగా మారింది. కేవలం 2 గంటల పర్యటన కోసం భారత్ వచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ అహ్మద్ బిన్ జాయద్ అల్ నహాన్ను స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగగానే ఆయన్ను ఆలింగనం చేసుకుని మోదీ సాదరంగా ఆహ్వానించారు. సాధారణంగా విదేశీ నేతలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రులు లేదా అధికారులు వెళ్తుంటారు. కానీ యుఏఈ అధ్యక్షుడితో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా ప్రధాని మోదీనే స్వయంగా వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. విమానం మెట్ల వద్దే చిరునవ్వుతో ఎదురెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం 2 దేశాల మధ్య బంధం ఎంత బలంగా ఉందో చెప్పడానికి నిదర్శనంగా మారింది. కేవలం 2 గంటల పాటు మాత్రమే షేక్ మహమ్మద్ బిన్ జాయద్ ఢిల్లీలో గడిపారు. ఇంధన రంగం, వాణిజ్యానికి సంబంధించిన కీలక ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు ఆయన ఇక్కడికొచ్చారు. అల్ నహాన్యు ప్రధాని మోదీ చెక్కతో కళాత్మకంగా రూపొందించిన ఓ పెద్ద ఊయలను కానుకగా ఇచ్చారు. దీన్ని గుజరాత్లో తయారు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి కాసేపు ఆ ఊయలపై కూర్చుని సంభాషించుకున్నారు. అదేవిధంగా తెలంగాణలో తయారు చేసిన పిలిగ్రీ వెండిపెట్టెలో ప్రఖ్యాత కశ్మీరీ పష్మీనా శాలువాను బహుమతిగా ఇచ్చారు. అల్ నహ్యాన్ తల్లికి కూడా పష్మీనా శాలువాతో పాటు కుంకుమ పువ్వు అందజేశారు. అయితే యుఏఈ ఈ అధ్యక్షుడి పర్యటన అంతరార్థం వేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతినడం, గాజాలో రాజకీయ అస్థిరతలో నెలకొన్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. యోమెన్ విషయంలో సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాకిస్తాన్ సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటోంది. దీంతో యుఏఈ భారత సహకారం కోరుతోందని విశ్లేషణ జరుగుతోంది. యుఏఈ అధ్యక్ష హోదాలో అల్ నహ్యాన్ భారత్లో అధికారికంగా పర్యటించడం ఇది 3వసారి. 2022లో ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అనంతరం సంబంధాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.